టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్లో సేమ్ వర్క్ని 3 పర్సన్స్ ఇండివిజువల్గా ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరో ఇచ్చి ఆ సేమ్ వర్క్ని ముగ్గురు కలిసి చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరో ఎలా చేయాలో చెప్తాను. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏ, బి అండ్ సి ఈ 3 పీపుల్ కూడాను కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days, 15 days, 30 days రెస్పెక్టివ్లీ మీనింగ్ ఏంటి అంటే ఏ 10 daysలో, బి 15 daysలో, సి 30 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తారంట. ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే కంప్లీట్ ద వర్క్ టుగెదర్, ఎన్ని డేస్లో వాళ్ళ ముగ్గురు కలిపి చేస్తే ఆ వర్క్ని కంప్లీట్ చేయగలరు అని అడిగారు. ఇలాంటి కేసులో మనం ఏం చేస్తాము అంటే దీనికి డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, XYZ. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, ఏ ఎన్ని డేస్లో ఆ వర్క్ని చేశాడు అని, వై అంటే బి ఎన్ని డేస్లో చేశాడు, జెడ్ అంటే సి ఎన్ని డేస్లో చేశాడు అని. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఎన్ని డేస్లో చేశాడు 10 days, వై 15 days, జెడ్ 30, డివైడెడ్ బై డినామినేటర్లో ఫస్ట్ XY టుగెదర్ చేసే వర్క్ ప్లస్ YZ కలిపి చేసే వర్క్ ప్లస్ ZX. ఇక్కడ చూడండి, XY అంటే ఏంటి 10 into 15 ప్లస్ YZ అంటే 15 into 30 ప్లస్ Z into X అంటే 30 into 10. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 10 into 15 into 30 అంటే 4500, 10 into 15 అంటే 150, 15 into 30 అంటే 450, 30 into 10 అంటే 300. 4500 by 900, 2 zeros క్యాన్సిల్, 9 months 9 5s అంటే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, 5 daysలో వాళ్ళ ముగ్గురు కలిపి ఆ వర్క్ని కంప్లీట్ చేయగలరు. ఇదే మన ఆన్సర్ అవుతుంది. నచ్చితే పేజ్ని ఫాలో చేసి లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు రెగ్యులర్ అప్డేట్స్, ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఇలాంటివి మనం వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. కావాలి అంటే బయోలో లింక్ ఉంది, వెళ్ళి క్లిక్ చేసి జాయిన్ అవ్వడం మర్చిపోకండి.